ఆత్మబంధువులందరికీ ఆత్మవందనాలు. మైసెల్ఫ్ రాజేష్ రాజశేఖర్. యాజ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్, యాజ్ ఏ pyramid master, I'm here to share my experience with Brahmarshi Pitamaha Patriji from the last 10 years. Yes, my dear friends. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎన్నో లక్షల జీవితాల్లో ఒక ఆత్మజ్యోతిని వెలిగించిన గొప్ప మహానుభావుడు. ఎందరో మహానుభావులు అందులో నా జీవితంలో తారసపడి నా జీవితానికి ఒక పునాది వేసిన గొప్ప వ్యక్తి. ఆయన స్మరణోత్సవం సందర్భంగా నేను ఈరోజు 4 విషయాలు మీతో పంచుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని 2015 జనవరి 31న నేను మొట్టమొదటిసారిగా రాజమండ్రి వశిష్ఠ గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో మొట్టసారిగా వాడి దర్శన భాగ్యం నాకు కలిగింది. సో అప్పటికి నేను MBA పూర్తి చేసుకొని హైదరాబాద్లో 2 yearsగా జాబ్ చేస్తూ ఉన్నప్పటికీ జీవితం పట్ల ఒక స్పష్టత, ఒక అవగాహన, ఒక బాధ్యత, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక గమ్యం చేరడానికి, ఒక జీవితాన్ని సజావుగా జీవించడానికి కావాల్సినటువంటి నైపుణ్యత నాకు అప్పటికి ఆ ఫిజికల్ సైన్స్ ద్వారా నెరవేరలేదు. సో ఎప్పుడైతే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని కలిశానో, ఎప్పుడైతే వారి నుంచి వారి యొక్క బ్రహ్మవాక్కులు, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, అసలైన చదువు, ఆత్మ చదువు, చదువులు చదవనేలా సన్నాసి కానేలా, జన్మతంబుల చెక్కి చావనేలా, అసలైన ఆత్మ చదువు చదవమని ఆయన ఎంత గొప్ప చెప్పారో, యోగి వేమన చెప్పిన దాన్ని పదే పదే గుర్తు చేశారు. సో అలాంటి గొప్ప వాక్యం విన్న తర్వాత వారి నుంచి అసలు ఆధ్యాత్మికత అంటే ఇంత సులువుగా ఉంటుంది, ఇంత సరళంగా ఉంటుంది అనిపించేంతగా ఆయన కట్టే కొట్టే తెచ్చే ఇచ్చేటటువంటి జ్ఞానంలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి తెలుసు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి టీచింగ్స్ కానీ, ఆయన యొక్క స్పీచెస్ కానీ వెరీ సింపుల్. ఫ్రమ్ ఎనీ ఏజ్ గ్రూప్స్ దే కెన్ రిసీవ్ ఈజ్ మెసేజెస్. సో ఆ యొక్క గ్లో ఉంటుంది, ఆ యొక్క ఫైర్ ఉంటుంది, ఆ యొక్క ఆ ఎనర్జీని, ఆ ఇన్ఫర్మేషన్ని ఇవ్వగలిగే గొప్ప సత్తా ఉన్నటువంటి గొప్ప గురువు సదానంద యోగి గారి ద్వారా ఆయన 2.5 సంవత్సరాల పాటు తెలుసుకున్నటువంటి ఆ ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఈ ప్రపంచానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా గత 40 సంవత్సరాలుగా ఆయన అందించి 2022 జూలై 14న ఆయన నిర్వాణం చెందారు, మహాపరినిర్వాణం చెందారు. సో ఆ చివరి రోజుల్లో ఆయనతో పాటు బెంగళూరులో బుద్ధ పౌర్ణిమ టైంలో ఒక 40 days ఆయన దగ్గర ఉండే భాగ్యం, ఆయనకు సేవ చేసుకునే భాగ్యం ఈ జన్మకు నాకు లభించిన అతి గొప్ప మెమరీ. 40 రోజుల పాటు ఆయన సాంగత్యంలో ఆయన సేవ చేసుకుంటూ, ఆయన చూసుకుంటూ, ఆయన మాట్లాడకపోయినా చాలు, ఆయన జీవించే విధానం, ఆయన ఒక ఆరా, ఆ ప్రెజెన్స్ ఎంత తన్మయం చేస్తుందంటే అద్భుత తన్మయంగా ఉంటుంది. సో అలాంటిది నేను వారితో గడిపిన ఆ 40 రోజులు నా మొత్తం స్పిరిచువల్ 9 సంవత్సరాల జర్నీలో గొప్ప ఘట్టంగా నేను తీసుకున్నాను. సో ఇట్ వాజ్ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. సో ఎంతో దగ్గరగా, సాన్నిహిత్యంగా పత్రి గారితో నా జర్నీ జరిగింది. ఈ రోజున ఈ ప్రయాణం మరింత ముందుగా సాగడానికి వారిచ్చిన ప్రోత్సాహం, వారిచ్చిన ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో, ఏదైతే ధ్యాన జగత్తు ఉందో, శాకార జగత్తు ఉందో, పిరమిడ్ జగత్తు ఉందో, ప్రతి ఒక్క మనిషి అనేవాడికి ఏం కావాలి? ఆనందం కావాలి. ఆనందంగా ఉండడానికి మార్గం ధ్యానం. ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా ఆ సెల్ఫ్ డిసిప్లిన్ కానీ, ఆ సెల్ఫ్ ఎంపవర్మెంట్ కానీ ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి.
ఏది చేస్తే, ఏది పొందితే, ఏది తెలుసుకుంటే, ఇంకేది తెలుసుకోలేదో ఆ విషయాన్ని చాలా నిర్మోహమాటంగా, నిర్భయంగా ఈ భూమండలానికి ప్రతి మానవాళికి అందాలని ఆయన చేసినటువంటి గొప్ప కృషి 40 సంవత్సరాల పాటు మనం ఆయన స్మృతి స్మరణోత్సవం సందర్భంగా అది మ అది మనం తలుచుకోవడం అనేది, అది మరొకసారి మననం చేసుకోవడం అనేది కూడా ప్రతి ఒక్క మాస్టర్‌కి, ప్రతి ఒక్క ధ్యానికి, జ్ఞానికి అవసరం. సో, అటువంటి మహా గొప్ప వ్యక్తితో సాంగత్యం జరగడం, అటువంటి మహా గొప్ప వ్యక్తి ఈ యుగంలో మనకు వచ్చి ఆ ధ్యానాన్ని ఇంత గొప్పగా ఎంతోమంది గురువులు చెప్పుండొచ్చు. కానీ ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి ఊరికి వెళ్ళి, ప్రతి చోటుకి వెళ్ళి ఆయన 40 సంవత్సరాలు చేసిన కృషి అనితర సాధ్యం. సో, కళ్ళకట్టుగా ఒక 9 సంవత్సరాల పాటు ఆయనతో చూశాను కాబట్టి ప్రతి బ్రహ్మస్టర్ దాన్ని అనుభవించారు. ఆయన ఎప్పుడు కూడా నూతనోత్సాహంగా, ఎప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌లో ఉంటూ ఆయన చెప్పిన టీచింగ్స్ మహా అద్భుతం. సో, ఎవరైనా సరే ఈ భూమండలం మీద వారు అద్భుతంగా జీవించాలనుకుంటే, వారి నుంచి పొందిన జ్ఞానంగా నేను మీకు చెప్తున్నది ఏమంటే, ఒక 41 రోజుల పాటు మీ జీవితంలో, విలువైన జీవితంలో మీరు ఎన్నో చేసుంటారు, ఎన్నో నేర్చుకుంటారు, ఎన్నో తెలుసుకొని ఉంటారు. ఒక 41 రోజుల పాటు ఒక ఛాలెంజ్‌గా మెడిటేషన్ చేసి, ఆ 41 డేస్‌లో పత్రి గారు ఒక దాదాపు ఒక 48 పుస్తకాలున్నాయి వారియి. అది చదివితే గనక ఇక మీ జీవితంలో మీకు ఆ నిరాశ, నిస్పృహ, కన్‌ఫ్యూజన్ ఏదైతే గానీ అవన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఐయామ్ సేయింగ్ విత్ యూ ఫ్రమ్ టుడే. ఆ పత్రి గారి యొక్క స్మృతి స్మరణోత్సవం చెప్తున్నాను. ఎవరైనా సరే, మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడైనా సరే, ఇప్పటివరకు మీ జీవితంలో ధ్యానం అందినా, ధ్యానం అందకపోయినా ఎలాంటి సిచ్యువేషన్‌లో వస్తున్నారు, ఒక 41 రోజులు మీ విలువైన జీవితంలో సమయాన్ని కేటాయించుకోండి. చక్కగా ఆనాపానసతి ధ్యానాన్ని 40 రోజుల పాటు అభ్యసించి, చక్కగా 40 రోజుల పాటు ధ్యానము, స్వాధ్యాయము, పత్రి గారి యొక్క స్పీచెస్ మనకి పిఎంసి ఛానల్ ద్వారా చూస్తూ, మీరు యొక్క 41 రోజులు గనక ఆ జ్ఞానాన్ని గనక పొందగలిగితే, ఆ ఒక్క మహా గొప్ప జ్ఞానంతో మీ యొక్క శేష జీవితాన్ని చివరి వరకు చక్కగా అద్భుతంగా జీవిస్తారు. ఇది ఈ రోజున మీకు నేను అందించే సందేశం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.